అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఎలా చేయాలి? ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఈ వ్రతాన్ని ఆచరించేవారు. ఉపవాస విరమణ సమయం ఎప్పుడు? పాటించాల్సినటువంటి ఏకాదశి నియమాలు ఏమిటి? ద్వాదశి గడియలు ఎప్పుడు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ముందుగా తొలి ఏకాదశి అంటే ఏమిటి? దాని విశిష్టత గురించి తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దాన్నే ఉత్తాదన ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి పండగని పేలాల పండగ అని కూడా పిలుస్తారండి. ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి పండగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే జూలై 25, 2026 శనివారం రోజున వచ్చిందండి. ఏకాదశి తిథి ప్రారంభం చూసుకుంటే జూలై 24, 2026 శుక్రవారం రోజున ఉదయం 9:13 ప్రారంభమయ్యి జూలై 25, 2026 శనివారము ఉదయం 11:34 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ద్వాదశి గడియలు ప్రారంభం చూసుకున్నట్లయితే జూలై 25, 2026 శనివారం రోజున ఉదయం 11:34 నుంచి ప్రారంభమయ్యి జూలై 26, 2026 ఆదివారం రోజున ఉదయం 7:34 వరకు ద్వాదశి గడియలనేవి ఉంటాయి. ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు విరమించాలి అంటే జూలై 26 సమయం చూసుకున్నట్లయితే కనుక జూలై 26 ఉదయం 5:29 నుంచి ఉదయం 8:16 లోపు మీరు ఉపవాసంని విరమించవచ్చు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు నాడు అసలు ఏమి చేయాలి? ఈ ఏకాదశి వ్రతంని ఆచరించేవారు అసలు ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి? ఉపవాస నియమాలు ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే ఏకాదశి వ్రతంని ఆచరిస్తారో వారు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుంచి అంటే రాత్రి వేళ భోజనం అనేది చేయకుండా ఉండాలండి. పగటిపూట భోజనం చేసి రాత్రి వేళ ఏదైనా లైట్‌గా అల్పాహారం అనేది దశమి రోజు రాత్రి నుంచి తీసుకోవాలి. ఏకాదశి రోజు నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం అనేది ఆచరించి శ్రీహరిని నియమనిష్టలతోటి పూజ అనేది చేసుకొని చక్కగా శ్రీహరి విష్ణుమూర్తి ప్రతిమకు కానీ లేదా పటానికి కానీ పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టి చక్కగా పువ్వులతోటి పూలమాలలతోటి తులసి దళాలతోటి అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ రోజు మొత్తం ఉపవాసం అనేది ఉండాలి. అంటే పొద్దున కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ భోజనం అనేది చేయకూడదు. ఉపవాసం అనేది ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉండాలండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, శ్రామికులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు కానీ మీరు కటిక ఉపవాసం అనేది చేయకుండా ఉండాలి. పాలు కానీ, పండ్లను కానీ లేదా పండ్ల జ్యూస్‌ని కానీ తీసుకోవచ్చు. ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ అసత్యం ఆడకుండా ఉండాలని, అలాగే బ్రహ్మచర్యం అనేది పాటించాలని, దుష్ట ఆలోచన అనేది చేయకూడదని పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు రాత్రంతా జాగరణ అనేది చెయ్యాలి. ఏకాదశి వ్రతముని ఆచరించేవారు కాల్చినవి కానీ, వండినవి కానీ, మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరికాయ, ఉలవలు, మినుములు వీటిని తీసుకోకూడదు. అలాగే వీలైనంత వరకు మంచం పైన శయనించకుండా భూమి మీద అంటే నేల మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదరని పక్షంలో అప్పుడు మీరు మంచం పైన శయనించవచ్చు. అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కదండీ! వారి కోసం చెప్తున్నాను నేను. వీలైనంత వరకు భూమి పైన శయనించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు చక్కగా ఉదయం పూట దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే స్తోత్ర పారాయణాలు వీలైతే తప్పకుండా ఈ రోజున గోపూజ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి రోజున విష్ణు నామస్మరణ అనేది చేసుకోవడం చాలా చాలా మంచిదండి. విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకోవడము, రాత్రి వేళ చక్కగా జాగరణ అనేది చేసి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి
భాగవతం చదువుకోవడం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందవచ్చని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఏకాదశి రోజు నాడు చేసుకొని చక్కగా మరునాడు ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తిరిగి స్వామివారికి పునః పూజ అనేది చేసుకోవాలి. అంటే ఏదైనా మీకు వీలైతే కనుక మహా నైవేద్యం అనేది తయారు చేసుకొని చక్కగా స్వామివారికి పూజ అనేది చేసి నైవేద్యం అనేది సమర్పించాలి. వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి వీలైతే కనుక దర్శనం చేసుకొని, అలాగే మీ దగ్గర ఒకవేళ అతిథి ఉంటే ముందుగా వారికి మీరు భోజనం అనేది పెట్టి తర్వాత మీరు భోజనం అనేది స్వీకరించాలి. దీంతోటి మీరు ఉపవాసం అనేది విరమించవచ్చు. ఒకవేళ అతిథి లేకుంటే కనుక మీకు దగ్గరలో మీకు కనిపించేటువంటి జీవరాశులకు కానీ లేదా ఇంటి బయట ఒక ముద్ద అనేది పెట్టి వచ్చి మీరు భోజనం అనేది చెయ్యాలండి. మీకు వీలైతే కనుక ద్వాదశి రోజు నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు అన్నదానం చేయడం చాలా మంచిదండి. మహిమాన్వితమైనటువంటి ఏకాదశి పర్వదినాన ఈ వ్రతాన్ని ఆచరిస్తే కనుక సూర్యచంద్ర గ్రహణంలో భూదానం చేసినంత ఫలితము, అశ్వమేధ యాగం చేసినంత ఫలితము, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాలు తెలియజేస్తున్నాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు చక్కగా నేను మీ కామెంట్ రూపంలో మీకు సమాధానం అనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకొక వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.